అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఎస్, మీరు అందరూ బాగుండాలి. ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్లాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎస్, ఎల్ఐసి ఎప్పుడు కూడా కస్టమర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా తనను మలుచుకుంటూ గొప్ప ప్లాన్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి తరుణం వచ్చిందండి. ప్రతి ఏజెంట్ కూడా ఖచ్చితంగా ఇది నేను సేల్ చేయకపోతే ఎలాగో అనుకునేటువంటి ఫీలింగ్ వచ్చేటువంటి అద్భుతమైన ప్లాన్. చాలా కాలం క్రితం మనం చూసాము. కొత్త ఏజెంట్లకి అయితే తెలియదు కూడా అసలు. జీవన్ సాథి, వైఫ్ అండ్ హస్బెండ్కి అంటే ఒకటే పాలసీ, ఇద్దరికి రక్షణ. అలాంటి జీవన సాథి ప్లాన్ క్లోజ్ అయిన తర్వాత చాలామంది ఏజెంట్స్ ఫీల్ అయ్యారు. చాలామంది కస్టమర్స్ కూడా అరే ఆ పాలసీ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇంకా మీరు రిలీజ్ చేయరు, ఇలాంటివి అంటే ప్రజలందరూ ఎక్కువ ఇష్టపడే వాటిని ఎందుకు రిలీజ్ చేయరు అని ఎన్నో సందర్భాల్లో మనం కస్టమర్స్ని కలుస్తున్నప్పుడు మనకి ఇటువంటి కామెంట్స్ వింటూ ఉంటాం. ఎస్, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మన ఎల్ఐసి వారు ఎంతో ఆలోచించి చాలా సిస్టమేటిక్గా పక్కగా ప్లాన్ చేసి అద్భుతమైనటువంటి మన జీవన సాథిని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా రెండోసారి రిలీజ్ చేస్తున్నారు కనుక దాన్ని న్యూ జీవన సాథి అంటున్నాను. సో ఈ న్యూ జీవన సాథిలో ఫీచర్స్ ఏమున్నాయి, అసలు ఉపయోగాలు ఏంటి మీకు తెలుసుకుందాం. వేచి ఉండండి, స్టే ట్యూన్డ్. ఎస్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి న్యూ జీవన్ సాథి రిలీజ్ అవుతుందండి. రేపు June 1 నుంచి రిలీజ్ అవుతుంది. ఎస్, దీని ఫీచర్స్ ఏంటి అంటే చూసుకుందాం. ఈ జీవన్ సాథి అనేటువంటిది ఈసారి ఇంకొక కొత్త పాయింట్ ఏంటంటే సింగిల్, నాన్ సింగిల్ రెండు రకాలుగానే ఉంది. 888 ప్లాన్ నెంబర్తో ఉంటే కనుక అది సింగిల్ ప్రీమియం, 889తో అయితే కనుక నాన్ సింగిల్ ప్రీమియం అంటే రెగ్యులర్ ప్రీమియం అనమాట. మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఎస్ఎస్ఎస్తో పాటు ఉండేటువంటిది. ఎస్, ద మోస్ట్ అవైటెడ్ జాయింట్ లైఫ్ ప్లాన్ న్యూ జీవన్ సాథి ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ June 1, 2026. ఎస్, ఫీచర్స్ తెలుస్తున్నాను చూడండి. మినిమం బేసిక్ పాయింట్స్ తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే నాన్ పార్, నాన్ లింక్డ్ సేవింగ్స్ మీ అందరికీ తెలుసు. నాన్ పార్ అంటే ఏంటంటే పార్టిసిపేటెడ్ కాదు, అంటే బోనస్తో సంబంధం లేదు. ఇదేంటంటే బోనస్ లేకపోతే పాలసీ ఎలా చేస్తారు ఏమండి, మీకు తెలుసు కదండి. నవే డేస్ ప్రతి పాలసీలో కూడా మనకి గ్యారంటీడ్ ఎడిషన్ ఉంటుంది. కస్టమర్ తోటి ప్రతిది కూడా క్లియర్గా మనం చెప్పొచ్చు. కస్టమర్ మనము మనశ్శాంతిగా ఉండటానికి ఉన్నటువంటి ఏకైక అస్త్రమే గ్యారంటీడ్ ఎడిషన్. సో నాన్ పార్ అంటే బోనస్తో సంబంధం లేదు, నాన్ లింక్డ్ మార్కెట్ షేర్తో సంబంధం లేదు. మరియు సేవింగ్స్, ఎస్, నా డబ్బుకి ప్రతిఫలం, నా పెట్టుబడికి అద్భుతమైన ప్రతిఫలం కావాలని ఆశించే వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఎస్, దీంట్లో చూడండి, ఇందులో అత్యంత అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, గ్యారంటీడ్ ఎడిషన్. ఎస్, ఈ గ్యారంటీడ్ ఎడిషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. గ్యారంటీడ్ ఎడిషన్లో మీ అందరికీ తెలుసు, ఫిక్స్డ్ అమౌంట్ అంటే మన మెచ్యూరిటీ ఎంత వస్తుందని ముందు ఇప్పుడు ఎంతైతే చెప్తామో అక్షరాలు అంతే వచ్చి తీరుతుంది. ఓకే, సో ఇదేంటంటే మనకి రెగ్యులర్ ప్రీమియం ఉన్నటువంటి 889 జీవన్ సాథికి 7% ఆఫ్ యాన్యువల్ ప్రీమియం అంటే ప్రతి సంవత్సరం మనం కట్టేటువంటి ప్రీమియం మీద 7% అక్యుములేట్ అవుతూ ఉంటుంది. బీమా లక్ష్మిలో చూశారు కదా, అలాగే అనమాట. అదే సింగిల్ ప్రీమియం జీవన్ సాథి అయితే 888 ప్లాన్లో అయితే కనుక 70 రూపీస్ పర్ సమ్ అష్యూర్డ్, పర్ 1000 సమ్ అష్యూర్డ్. ఒక 1000 సమ్ అష్యూర్డ్కి 70 రూపాయల చొప్పున యాడ్ అవుతూ ఉంటుంది. అది కూడా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ జీవన్ సాథి గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక స్లోగన్, పాలసీ ఒకటే, రక్షణ ఇద్దరికి. అదిరిపోలా, పాలసీ ఒకటే, రక్షణ ఇద్దరికి. ఎస్, ఎవరెవరికి ఇవ్వాలో చూద్దాం. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. మనందరికీ తెలుసు కదండి, వివాహం చేయాలంటే 18 ఏళ్ళు నిండాల్సిందే కదా. సో మినిమం ఏజ్ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము. మ్యాక్సిమం ఏజ్, ఇందులో టర్మ్, ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి. ఈ మ్యాక్సిమం ఏజ్ గురించి చెప్పుకునే ముందర టర్మ్ గురించి చెప్పుకుందాం. చూడండి, ఇందులో టర్మ్ అనేటువంటిది 10 years, 15 years, 20 years, 25 years మనకి ఎంత కావాలంటే అంత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం 5, 10, 15 మాత్రమే. ఓకేనా, అంటే లిమిటెడ్ ప్రీమియం. సపోజ్ మనం 25 years టర్మ్ తీసుకున్నాం అంటే 5 years కానీ 10 years కానీ 15 years కానీ టర్మ్ తీసుకుంటే ప్రశాంతంగా మిగిలిన సమయంలో వేరే అంటే మనం 10 years తీసుకున్నాం అనుకోండి, మిగిలిన 15 years కోసం వేరే ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ కస్టమర్స్ కూడా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ని వేరే రకంగా డైవర్ట్ చేసుకోవచ్చు, ఇంకొక పాలసీ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో లిమిటెడ్ ప్రీమియం అవడంతో ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటంటే 20 ఏళ్ల పాటు ఎందుకు కడతాం, 10-30 ఏళ్ల పాటు ఎలా కడతాం, మేము అప్పటిదాకా ఎలా ఉంటామో తెలియదు అన్న వాళ్ళ కోసం, ఎప్పుడు ఎవరు ఏది ఎక్కువ అడుగుతున్నారో వాళ్ళ కోసం ఈ విధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ 5, 10, 15.
ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఏంటంటే ఈ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ను బట్టి మారుతూ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 35, 40, 45, 50. సో డిపెండింగ్ ఆన్ ది పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ బట్టి మారుతూ ఉంటుంది. అలాగే సమ్మెష్యూర్డ్ చూసుకుంటే మినిమం 3 లక్షలు, అటు సింగిల్ ప్రీమియం కానీ రెగ్యులర్ ప్రీమియం కానీ మినిమం 3 లక్షలు, మ్యాక్సిమం లిమిటే లేదు. సో మ్యాక్సిమం లిమిటే లేదు అంటే లిమిటే అన్నారు కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళకి 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడానికి కుదరదండి. మన అండర్ రైటింగ్ రూల్స్ ప్రకారం వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఇన్కమ్ కావచ్చు, దాన్ని బట్టి ఎప్పుడు ఈ ప్రతి పాలసీ ఎలా చేస్తామో అలాగే చేయాల్సిందే. మ్యాక్సిమం లిమిట్ అనేటువంటిది లేదు, కానీ వాళ్ళ కెపాసిటీని బట్టి ఇస్తుంటాం. అలాగే సమ్మెష్యూర్డ్ కూడా ఈ సింగిల్ ప్రీమియం దానికైతే కనుక మల్టిపుల్స్ ఆఫ్ 25,000 పెంచుకుంటూ వెళ్ళచ్చు. అదే రెగ్యులర్ ప్రీమియం అయితే మల్టిపుల్స్ ఆఫ్ 10,000, 3 లక్షలు, 3,10,000, 3,20,000 ఇలా చేసుకుంటూ పోవచ్చు. రైట్. అలాగే ఇంకా ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ రిస్క్ అనేటువంటిది సింగిల్ ప్రీమియంలో ఒక రకంగాను రెగ్యులర్ ప్రీమియంలో ఒక రకంగాను ఉంటుంది. సింగిల్ ప్రీమియంలో ఏంటంటే మనకి 1.25 టైమ్స్ ఆఫ్ ట్యాబ్యులర్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అదొక ఆప్షను, లేదంటే 10 టైమ్స్ ఆఫ్ ట్యాబ్యులర్ ప్రీమియం అదొక ఆప్షన్. ఇలా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ సెలెక్షన్ కూడా మన ఏజ్ని బట్టి టర్మ్ను బట్టి మారుతుంది. ఏది పడితే అది ఇవ్వడానికి కుదరదు, ఏజ్ని బట్టి టర్మ్ను బట్టి ఉంటుందన్నమాట. అలాగే రెగ్యులర్ ప్రీమియంలో అయితే కనుక 7 టైమ్స్ ఆఫ్ ట్యాబ్యులర్ ప్రీమియం, యాన్యువల్ ప్రీమియం, లేదా 10 టైమ్స్, లేకపోతే బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది రిస్క్కి సంబంధించినటువంటి ఆప్షన్. ఇంకా ఇందులో మోడ్ ఏ రకంగా పే చేయొచ్చు. సింగిల్ ప్రీమియం అంటే చెప్పేది ఏముందండి, 1 టైం పేమెంట్. అదే రెగ్యులర్ ప్రీమియం అయితే కనుక ఈనాచ్ ఉంది, ఎస్ఎస్ఎస్ ఉంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు పే చేసుకోవచ్చు. ప్లస్ మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఏ మోడ్లోంచి అయినా కానీ మనం చక్కగా షిఫ్ట్ చేసుకోవచ్చు. కమెన్స్మెంట్ మంత్ చూసుకోవటం, దాన్ని బట్టి షిఫ్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇంకా ఎస్యూసి సమ్ అండర్ కన్సిడరేషన్, ఇది జాయింట్ పాలసీ అయినప్పటికీ మనము సపోజ్ ఒక 10 లక్షల సమ్ అష్యూర్డ్ ఇస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ ఉన్నటువంటి సమ్ అష్యూర్డ్ లాస్ట్ 2 yearsలో తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ బేస్ చేసుకుని వాళ్ళ ఎలిజిబిలిటీ కంటే ఎక్కువ ఉంటే కనుక తగ్గుతుంది. అలాగా మేల్ ఫీమేల్ ఇద్దరికి, వైఫ్కి హస్బెండ్కి కూడా సపరేట్గా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఎస్యూసి అండర్ రైటింగ్ రూల్ ప్రకారం పోవాల్సిందే, ఇండివిజువల్గా వెళ్లాల్సిందే. నెక్స్ట్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్. ఎస్, సమ్ అష్యూర్డ్ 5 లక్షలు అంతకంటే ఎక్కువ వెళుతున్న కొద్దీ అద్భుతమైనటువంటి రిబేట్ వస్తుంది, అంటే ప్రీమియం తగ్గుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి పాయింట్ మనకి. అలాగే ఇంకా చూడండి, మనకి బీమా లక్ష్మిలో లాగానే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లేదా బెనిఫిషరీస్ ఆఫ్ ఎడిషనల్ వాళ్ళందరికీ కూడా నామినీకి వచ్చేటువంటి బెనిఫిట్లోంచి కొత్త పాలసీ తీసినట్లయితే రీసైక్లింగ్, రీఇన్వెస్ట్మెంట్ ద్వారా అలా తీసుకునే వాళ్ళకి గ్యారంటీడ్ ఎడిషన్లో ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అంటే మనం చెప్పేటువంటిది 70 రూపాయలు లేదంటే 7% అని అంటున్నాం కదా, అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఎడిషనల్గా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశమే. రైట్. ఇంకా మీకు దీంట్లో గొప్ప పాయింట్స్ చూడండి. యాక్సిడెంట్ బెనిఫిట్ మామూలుగానే ఈ మధ్య ఇస్తున్నాం కదండి, 3 టైమ్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 టైమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టర్మ్ రైడర్ ఇన్సూరెన్స్ కూడా మ్యాక్సిమం 25 lakh వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ఏమండి క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 15 మేజర్ క్రిటికల్ ఇల్నెస్లో ఉండేటువంటిది ఆప్షను, రెండో ఆప్షన్ 40 మేజర్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ అయ్యేట్టుగా. ఈ 40 మేజర్ ఇన్సూరెన్స్ క్రిటికల్ ఇల్నెస్లు కవర్ అయ్యేట్టుగా తీసుకున్నట్లయితే దాంట్లో ఎడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే, ఆ 40 మేజర్ క్రిటికల్ ఇల్నెస్ ఆ రోగాల్లో 7 రకాల రోగాలకు సంబంధించిన వరకు మాత్రం అవి వస్తే కనుక సమ్ అష్యూర్డ్ పేమెంట్తో పాటుగా 36 months 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ బతుకున్నా లేకపోయినా కానీ పేమెంట్ చేయటం జరుగుతుంది. మనం ఇది ఇంతకుముందు విన్నాం క్యాన్సర్ కవర్లో, గుర్తుంది కదా, ఆ టైపులో ఇక్కడ ఆన్సర్ ఒకటే కాదండి, 7 రకాల క్రిటికల్ ఇల్నెస్ వాటికి మాత్రం ఎడిషనల్గా 36 months 1% పే చేయటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్. ఎస్, మెచ్యూరిటీ కానీ డెత్ క్లెయిమ్ కానీ సెటిల్మెంట్ ఆప్షన్ అటువంటిది మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇంకా ఇంకో ముఖ్యమైన పాయింట్కి వస్తాం చూడండి, రిస్క్ కవర్. ఈ రిస్క్ కవర్కి సంబంధించి బిఫోర్ మెచ్యూరిటీ ఫస్ట్ డెత్, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాదండి, మొదట భార్య భర్తల్లో మొదట ఎవరైతే చనిపోతారో చనిపోయిన వెంటనే మిగిలినటువంటి రెండో వ్యక్తికి, అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు, వారికి డెత్ సమ్ అష్యూర్డ్ ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ ఒకవేళ పీపీటీ అవ్వకపోతే కనుక ఫర్దర్ ప్రీమియమ్స్ పే చేయక్కర్లేదు. ప్లస్
ఆ రెండో వ్యక్తికి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. అసలు జీవనసాథి అంటేనే అది కదా, ఇక్కడ అదొక బెనిఫిట్. అలాగే టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల, మెచ్యూరిటీ లోపల సెకండ్ పర్సన్ కూడా డెత్ అయితే గనక డెత్ సమ్మెష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్. ఈ గ్యారంటీడ్ ఎడిషన్ మనకు తెలిసిందే, ₹7 ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఆరు ₹70 పర్ 1000 సమ్మెష్యూర్డ్ మన 888 889 అన్న దాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఒకవేళ మెచ్యూరిటీ లోపల సైమల్టేనియస్గా ఇద్దరు ఒకేసారి చనిపోతే, అది కోరుకోవద్దు మనము. ఒకవేళ చనిపోతే కనుక ఫస్ట్ డెత్ చనిపోయినప్పుడు, సెకండ్ డెత్ వచ్చినప్పుడు ఏదైతే పేమెంట్స్ ఇస్తామన్నామో ఆ 2 పేమెంట్స్ కూడా ఆ లీగల్ హెయిర్స్ నామినీకి ఇవ్వటం జరుగుతుంది. సో ఏ రకంగా చూసినా కానీ కుటుంబం రోడ్డున పడదు. ఇది ఒక అద్భుతమైనటువంటి పాయింట్. ఒక కుటుంబానికి మనం అద్భుతమైన రక్షణ ఇస్తున్నాం. మనం ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఏ రకంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా జీవనసాథి ప్లాన్ రావటం జరిగింది. ఏమండి, చూశారు కదా, ఇన్ని ఫీచర్స్ కూడా మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ జీవన్ సాథి చూడండి. పాలసీ ఒక్కటే రక్షణ ఇద్దరికి. పోలా. సో దయచేసి ప్రతి ఏజెంట్ మిత్రుడు కూడా ఇంకా దాదాపు 10 రోజుల దాకా సమయం ఉన్నది. అందరూ దీన్ని క్లియర్గా అర్థం చేసుకొని జూన్ 1వ తారీఖు లాంచింగ్ డే నాడు ప్రతి ఏజెంట్ మినిమం 5 పాలసీలు, మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాను అనుకోకండి, 5 కాదు 10 ఇవ్వండి. బట్ ఆ రోజు మాత్రం ప్రతి ఏజెంట్ కూడా బ్రాంచ్కి రావాల్సిందే, ఆ పాలసీ ఇవ్వాల్సిందే. ఇంకొక విషయం, మీ బ్రాంచ్ మేనేజర్లకి, ఏబిఎంలకి కూడా ఈ ముందే ప్రపోజల్స్, చెక్లు, డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి ఇచ్చేసేయండి. సో దట్ 1వ తారీఖు నాడు ధూమ్ధామ్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారుగా, అద్భుతమైన ప్లాన్ అండి. జీవన్ సాథి ఒకటే పాలసీ, ఇద్దరికి రక్షణ, కుటుంబం మొత్తానికి కూడా రక్షణ. సో ప్రతి ఏజెంట్ కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఆల్రెడీ ఒక సీనియర్ ఏజెంట్స్ అయితే కనుక ఎవరెవరికైతే అప్పట్లో జీవనసాథి ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, మనవరాళ్ళు ఈ పాటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ప్రపోజ్ చేయండి. అంటే ఆల్రెడీ పాత ఏజెంట్స్ అందరికీ కూడా కస్టమర్స్ కనీసం ఒక 10 మంది అన్న సిద్ధంగా ఉంటారు. దట్స్ ఆల్. కొత్త ఏజెంట్లకు మాత్రం సిద్ధంగా ఎందుకు ఉండరు? ఎస్, వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. మీ కస్టమర్స్, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ సర్కిల్ అంతా కూడా తిరగండి. ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, దీన్ని ఎవరు కాదంటారండి, ఎవరు కాదనరు. ఓకేనా? సో జీవన్ సాథి ఒకటే పాలసీ, ఇద్దరికి రక్షణ. ప్రతి ఏజెంట్ కూడా తన కుటుంబంలో వాళ్ళకే తీసుకోవాలని, అందరికీ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని మనసారా కోరుకుంటున్నాను. జూన్ 1వ తారీఖు నాడు భారతదేశం మొత్తం కూడా జీవనసాథి భజన చేయాల్సిందే. ఈ సక్సెస్ అంతా కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరే తోపులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏజెంట్ మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారములతో మీ లోకుడు. థ్యాంక్ యూ.